అంతర్జాతీయ వ్యూహాలు తెర వెనుక నడిచే మైండ్ గేమ్స్ వీటన్నింటినీ మించి ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ఒకే ఒక్క సస్పెన్స్ క్రైమ్ డ్రామా టార్గెట్ బెంజమిన్ నెతన్యాహు. గాజాను గుప్పిట్లోకి తీసుకుని యుద్ధ నేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ ప్రధానికి నెక్స్ట్ డెస్టినేషన్లో బిగ్గెస్ట్ షాక్ తగలబోతుందా? ప్రపంచ దేశాల అధినేతలు హాజరయ్యే ఐక్యరాజ్యసమితి మహాసభ సాక్షిగా నెతన్యాహు చేతులకు బేడీలు పడబోతున్నాయా? అగ్రరాజ్యం అమెరికాలోని అత్యంత పవర్ఫుల్ సిటీ న్యూయార్క్ ఇప్పుడు నెతన్యాహును బంధించేందుకు వ్యూహాలు రచిస్తోందా? అసలు అమెరికా గడ్డపై అడుగు పెట్టబోతున్న ఒక దేశ ప్రధానిని ఒక నగర మేయర్ అరెస్టు చేయగలరా? ఒకవేళ అదే జరిగితే అంతర్జాతీయంగా ఎలాంటి ముప్పు పొంచి ఉంది? అసలు ఈ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ వెనుక ఉన్న ఆ సీక్రెట్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. సెప్టెంబర్ నెల ప్రపంచ దేశాల కళ్ళన్నీ న్యూయార్క్ నగరం వైపే ఉంటాయి. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశాలకు సర్వం సిద్ధమవుతున్న వేళ తెరపైకి వచ్చిన ఒక వార్త అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. గాజాలో రక్తపాతానికి కారకుడంటూ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఎవరిపైనైతే అరెస్ట్ వారెంట్ జారీ చేసిందో ఆ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును న్యూయార్క్ గడ్డపై అడుగుపెట్టగానే అరెస్టు చేయాలనే మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతుంది. ఈ సంచలన వ్యూహానికి తెరలేపింది మరెవరో కాదు, న్యూయార్క్ సిటీ సరికొత్త మేయర్ జోహ్రాన్ మమ్దాని. నెతన్యాహు ఒక యుద్ధ నేరస్తుడు. ఆయన ఉండాల్సింది ప్రధాని పీఠంపై కాదు, హేగ్లోని అంతర్జాతీయ కోర్టు బోనులో అంటూ మేయర్ మమ్దాని చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. న్యూయార్కుకు రాబోతున్న నెతన్యాహును బంధించేందుకు తన నగర చట్టాల పరిధిలో ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. ది న్యూయార్క్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మమ్దాని మాట్లాడిన మాటలు వింటే ఇదొక హై ప్రొఫైల్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. కథ ఇక్కడే మలుపు తిరిగింది. ఒక దేశ ప్రధానిని, అది అమెరికాకు అత్యంత ఆప్తుడైన మిత్రుడిని ఒక నగర మేయర్ ఎలా అరెస్టు చేయగలరు? దీనికోసం మేయర్ మమ్దాని తన లీగల్ టీంతో నిరంతరం కసరత్తు చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పోలీస్ ఫోర్స్ గా పేరున్న న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ కు నెతన్యాహును డీటైన్ చేయమని ఆర్డర్ ఇచ్చే అధికారం తనకు ఉందో లేదో తేల్చాలంటూ నగర న్యాయ విభాగాన్ని ఆయన ఆదేశించారు. చట్టాన్ని తానేమీ మార్చడం లేదని, ఉన్న చట్టాల పరిధిలోనే నెతన్యాహును జైలులో వేస్తామని ఆయన చెప్తుండడం గమనార్హం. గతంలోనూ ఇజ్రాయెల్ను ఒక వర్ణ వివక్ష పాలనగా అభివర్ణించిన మమ్దాని ఇప్పుడు మేయర్ హోదాలో ఐసీసీ వారెంట్లను అమలు చేయడానికి గట్టి పట్టుదలతో ఉన్నారు. గాజాలో సాగిన సైనిక చర్యల నేపథ్యంలో మానవత్వానికి వ్యతిరేకంగా సాగిన నేరాలకు నెతన్యాహు బాధ్యత వహించాల్సిందేనని ఆయన వాదిస్తున్నారు. అయితే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మాత్రం ఐసీసీ వారెంట్లను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఐసీసీ అధికారులపైనే అమెరికా ఆంక్షలు విధించిన తరుణంలో న్యూయార్క్ మేయర్ తీసుకున్న ఈ నిర్ణయం అగ్రరాజ్యంలో అంతర్గత యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తోంది. మేయర్ మమ్దాని విసిరిన ఈ సవాల్పై ఇజ్రాయెల్ క్యాంప్ అంతే ఘాటుగా స్పందించింది. ఐరాసాలో ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ స్పందిస్తూ మేయర్ మాటలకు భయపడేదే లేదని తేల్చి చెప్పారు. నెతన్యాహు న్యూయార్కుకు వస్తారు, ఐక్యరాజ్య సమితి వేదికపై గర్వంగా నిలబడి ఇజ్రాయెల్ తరపున సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్తారని కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు, నగరంలో పెరుగుతున్న యాంటీ సెమిటిజంను అణచడం చేతకాని మేయర్ మీడియాలో హెడ్లైన్స్ కోసం ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని, ఒకవేళ ఎవరినైనా అరెస్టు చేయాల్సి వస్తే అది మేయర్ మమ్దానినే అంటూ ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో మండిపడింది.
న్యాయ నిపుణుల ప్రకారం అంతర్జాతీయ చట్టాల ప్రకారం విదేశీ అధినేతలకు ఉండే డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ లేదా దౌత్యపరమైన మినహాయింపుల కారణంగా నెతన్యాహును అరెస్టు చేయడం అంత సులువు కాదు. పైగా ఫెడరల్ చట్టాలు స్థానిక నగర ప్రభుత్వాలు ఐసీసీతో సహకరించడాన్ని నిషేధిస్తాయి. అయినప్పటికీ ఒక గ్లోబల్ లీడర్ను అరెస్టు చేస్తానంటూ న్యూయార్క్ మేయర్ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. సెప్టెంబర్లో నెతన్యాహు న్యూయార్క్ విమానం దిగగానే ఏం జరుగుతుంది? న్యూయార్క్ పోలీసులు తమ మేయర్ మాట వింటారా లేక ఫెడరల్ ఆర్డర్ను పాటిస్తారా? ఈ సెప్టెంబర్ గ్లోబల్ పాలిటిక్స్లో ఒక మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ను చూపించబోతోంది. చట్టాల లొసుగులు, అంతర్జాతీయ కోర్టుల ఆదేశాలు, నగర మేయర్ పట్టుదల, వీటన్నింటి మధ్య నెతన్యాహు టూర్ ఎలాంటి మలుపులు తిరుగుతోందో చూడాలి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని